అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బెండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు బెండకాయలు నీట్గా వాష్ చేసి బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నీట్గా కట్ చేసి పెట్టుకొని తర్వాత పొయ్యి మీద బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేయాలి. అవి కొంచెం వేగాక దాంట్లో బెండకాయలు వేసి బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి ఒక 10 సెకండ్లు మొత్తం కలిపాక మాత్రమే పసుపు, సాల్ట్ వేయాలి. బెండకాయ కూరలో కల్లుప్పు అసలు వేయకూడదు, అసలు కరగదు. సాల్ట్ వేసాక ఒక 10 నిమిషాలు మూత పెట్టామంటే అది జిగురుగా వస్తుంది కదా. ఆ జిగురు అలా ఉండకుండా ఉండాలంటే మనకి పుల్లటి మజ్జిగ ఉంటాయి, నిన్నటివి అంటే ఇవాళ కాకుండా నిన్నటివి వేస్తే ఆ జిగురు వల్ల ఆ మజ్జిగ విరిగి ఆ జిగురుతనం పోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దాని తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ అలా వేపాక బెండకాయ ఉల్లిపాయ ఉడికిన తర్వాత దాంట్లో శనగ పొడి, అదే పప్పుల పొడి అంటారు కదా, అది వేసి దాని తర్వాత కొబ్బరి కారం కూడా వేయండి. ఎక్కువ కారం ఏమి ఉండదు, చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. మీకు కొబ్బరి కారం శనగ పొడి రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. చాలా బాగుండిద్ది. కొంచెం కూరని ఎక్కువ అన్నంలో కలిసిద్ది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.